వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి న్యూడిల్స్ అండి. వీటిని చౌమిన్ అని కూడా అంటాం కదా. చూసారు కదా, చూడటానికి పుడిపుల్లాడుతూ ఎంత బాగుందో. చూడటానికే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అన్నది ప్రాసెస్ చూపించేస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ఆల్ అనే ఆప్షన్ ఓకే చేసినట్లయితే నెక్స్ట్ నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడైతే వీడియో చూసేద్దాం. మనం హక్కా న్యూడిల్స్ కానీ డాల్ఫిన్ కానీ తీసుకొచ్చండి. నేనైతే డాల్ఫిన్స్ తీసుకుంటున్నాను. వీటిలో ఏంటంటే ప్యాకింగ్స్ అనేవి చిన్న చిన్నగా వస్తాయి. మనకి కావాల్సిన క్వాంటిటీకి తగ్గట్టు మనం తీసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు 2 తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని అందులో వాటర్ తీసుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో మనం న్యూడిల్స్ వేసేసుకుందాము. నేను క్రష్ చేసుకున్నానండి, ఎందుకంటే నాకు తిప్పడానికి అది ఈజీగా ఉండాలని నేను క్రష్ చేసుకున్నాను. మీకు కావాలంటే డైరెక్ట్గా అలాగే ప్యాకింగ్ ఓపెన్ చేసి వేసేసుకుంటే న్యూడిల్స్ అనేవి కూడా పొడవుగా వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇవి కుక్ అయిపోయాయి కదా. ఒక పొంగు వచ్చే వరకు చేసిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి వేరే బౌల్లోకి తీసేసుకుందాము. ఇవి ఎక్కువ కుక్ అవ్వకూడదండి. కుక్ అవితే కనుక మనము వెజిటేబుల్స్తో మిక్స్ చేసేటప్పుడు ముద్దగా అయిపోతాయి, అస్సలు బాగుండదు. అందుకని ఒక పొంగు వచ్చే వరకు చేసుకుని వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే బౌలు వాష్ చేసుకుని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ వేసుకొని నేను వేరుశనగ గుడ్లు వేసుకుంటున్నానండి. ఎందుకంటే తినేటప్పుడు ఇవి పలుకులు బాగుంటాయని వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ సన్నగా తురుము పెట్టుకున్నది వేసుకుందాము. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. ఇవి ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఇందులో వెజిటేబుల్స్ వేసేసుకుందాం. ముందుగా క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్స్, ఇప్పుడు క్యాబేజీ, నెక్స్ట్ పచ్చి బఠానీ. నేను అన్నీ కూడా పొడవుగా కట్ చేసుకున్నానండి. మీరు కూడా ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇవన్నిటిని ఒకసారి చక్కగా కలుపుకుందాము. ఇది చైనీస్ రెసిపీ కాబట్టి అందులో అలా పొడవుగా ఉంటే వెజిటేబుల్స్ అన్నవి చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కుక్ అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ యాడ్ చేసేసుకుందాము. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా వీటిని కలిపేసుకుందామండి. వీటి నుండి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం మగ్గనివ్వాలి. ఇప్పుడు లిడ్ పెట్టేసి ఒకసారి మగ్గనిద్దాము. చూసారు కదా, మగ్గాయండి. మనం ఏవి కుక్ చేసి అలా ఏం వేయట్లేదు, అన్నీ పచ్చి వెజిటేబుల్సే వేసుకున్నాం కదా. ఇవి ఇంకాస్త మగ్గాలండి. ఇంకొకసారి మనం లిడ్ పెట్టి కొద్దిగా ఫ్రై చేసుకుందాము. ఇది ఇంకాస్త మగ్గితే మనకి సరిపోతుంది. చూసారు కదా, ఒకసారి లిడ్ పెట్టేసి ఇంకో అర నిమిషం పాటు మగ్గనిద్దాము. చూడండి, మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో మనం సోయా సాస్ వేసుకుందాము. తర్వాత టమాటా సాస్ వేసుకుందాము. నేను అల్లము, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ తురుము వేసుకున్నాను కాబట్టి నాకు కారం సరిపోతుందండి. ఇప్పుడు చౌమీన్ మసాలా అని బయట దొరుకుతుంది మనకి, అది తీసుకున్నాను నేను. ఇది కూడా చాలా స్పైసీగా ఉంటుందండి, అందుకే నేను 1.5 స్పూన్ వేస్తున్నాను. వేసిన తర్వాత బాగా కలుపుదాము. చూడండి, అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న న్యూడిల్స్ అన్నవి వేసేసుకుందాము. చూడండి, వేసేసుకున్న తర్వాత వీటన్నిటిని మనం వేసిన సాసులు కానీ వెజిటేబుల్స్ కానీ అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందామండి. ఇంతే, చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు అంతా ఇది మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మీకు కావాలనుకుంటే టమాటా కెచప్ ఉంటుంది కదా, దాంతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే మనం టమాటా సాస్, సోయా సాస్ ఇవన్నీ వేసాం కాబట్టి ఇలా తినేసినా కూడా మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా తయారు చేసుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చిన్నపిల్లలకి ముఖ్యంగా చాలా బాగా నచ్చుతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన తర్వాత మీకు ఏ విధమైన కాంప్లిమెంట్స్ అనేవి దొరికాయి అన్నవి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.